మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ బెయిల్ వచ్చేసి, అయితే రాజ్ కేసిరెడ్డి దీనికి అందరికీ సూత్రధార అన్న నేపథ్యంలో అతనికి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. రాజ్ కేసిరెడ్డి కింద కోర్టు బెయిల్ నిరాకరిస్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా నిరాకరిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది నాగముత్తు రాజ్ కేసిరెడ్డి తరపున వాదనలు ప్రారంభించగానే అసలు ఈ పిటిషన్లో ఎందుకు జోక్యం చేసుకోవాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా రాజ్ కేసిరెడ్డి ఉన్నారు, తనకు రెగ్యులర్ బెయిల్ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. హైకోర్టు అన్ని పరిశీలించాక బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిందని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా నాగముత్తు వాదనలు కొనసాగించారు. ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసి అసలు ఈ కేసులో ప్రధాన కుట్రకు రాజ్ కేసిరెడ్డి కేంద్ర బిందువుగా ఉన్నట్టు మాకు అనిపిస్తోంది. ఈ దశలో మేము జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు. ఆయనకు బెయిల్ ఇస్తే దాని ప్రభావం కేసు మీద తీవ్రంగా ఉంటుంది. ఈ కేసులో ఇప్పటిదాకా తేలిన లెక్కల ప్రకారం 750 కోట్లు డిపాజిట్ చేసిన షెల్ కంపెనీలతో కేసిరెడ్డికి నేరుగా సంబంధాలు ఉన్నట్టు కనిపిస్తోంది ధర్మాసనం చెప్పింది. 9 నెలలుగా రాజ్ కేసిరెడ్డి జైల్లో ఉన్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు చెప్తే 700 కోట్లకు పైగా అక్రమాలు చోటు చేసుకుంటే వ్యవహారంలో 9 నెలలు జైల్లో ఉండటం ఎక్కువేం కాదులేమంది. ఈ కేసు సంబంధించి అన్ని విషయాలు కోర్టు ముందు ఉంచేందుకు న్యాయవాది టైం కోరితే ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.